హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మొదటి శ్రావణ శుక్రవారం. అందరూ అయితే మంచిగా పూజలు చేసుకునేసారా? ఆల్మోస్ట్ అందరూ చేసేసి ఉంటారులేండి. నేను కూడా నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. నా వరకు వచ్చేసరికి నాకు వచ్చే అన్ని ఫెస్టివల్స్లో కంటే ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఈ శుక్రవారాలు, శ్రావణ శుక్రవారాలు అంటే నాకు చాలా ఇష్టము. అమ్మవారిని మంచిగా అలంకరించుకొని పూజలు చేసుకునేసి హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అంటే నా నాకు ఇష్టమైన ఫెస్టివల్ అనమాట. సో నా పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను హ్యాపీగా. పూజ కంప్లీట్ చేసుకొని బయట వచ్చి మొక్కలకు నీళ్లు పోద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నాను. చూస్తే నాకు మల్లె చెట్టు అనమాట ఇది. ఈ మల్లె చెట్టు నేను ఒక 2 months బ్యాక్ నేను వర్క్ చేసే ప్లేస్ నుంచి తీసుకొచ్చుకున్నాను. తెచ్చుకున్నప్పుడు చిన్నదే ఉంది, ఇంతే ఉందన్నమాట తెచ్చినప్పుడు. ఈ 2-3 monthsలోనే మంచి గ్రోత్ వచ్చింది అసలు మొక్క అయితే. హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఫస్ట్ టైం నేను ఈ మొక్కని పెంచడము. మల్లె మొక్కని ఎప్పుడు పెంచాలి అని అనుకుంటాను, కానీ ఎక్కువ రోజెసే పెంచుకుంటాను. మల్లె మొక్క పెంచడం ఇదే ఫస్ట్ టైము. పెంచాను. ఓకే, గ్రోత్ అయితే బాగుంది, మంచిగానే వచ్చింది. కానీ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మంచిగా వ్రతం చేసుకున్నాను, పూజ చేసుకొని చెట్టుకి నీళ్లు పోద్దామని వస్తే నాకు ఇష్టమైంది మల్లె పువ్వులు అనమాట. చూడండి, చక్కగా మల్లె మొగ్గ వచ్చింది. ఎంత బాగుందో, భలే హ్యాపీ అనిపించింది అనమాట. అంటే నాకు ఇష్టమైన రోజు, నాకు ఇష్టమైన నా దేవుడు పూజ చేసుకున్న వెంటనే వస్తే నాకు ఇష్టమైన పువ్వు మొగ్గ వేసింది. ఇది కనిపించింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఈ ఇయర్ రాదనుకున్నాను నేను, ఎందుకంటే మల్లె మొగ్గలు అయిపోతూ ఉన్నాయి కదా, ఇంకా గమనిస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు రాదులే, నెక్స్ట్ ఇయరే మంచిగా వస్తుంది అన్నట్లు అనుకున్నాను. బట్ కానీ మొగ్గ అయితే వచ్చింది, కనిపిస్తుంది అనుకుంటా మీకు కూడా. చూడండి, సో మంచిగా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకొక పువ్వు పుయ్యాలనేసి నాకు ఆశ అనమాట. బ్రహ్మకమలం మా అక్క వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూసింది. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు ఉంటుంది అనమాట బ్రహ్మకమలం. ఎవ్రీ ఇయర్ వస్తుంది. బట్ కానీ అక్క ఒక 1.5 year బ్యాకే తీసుకెళ్ళి పెట్టి మంచిగా అయితే వచ్చింది. ఈ ఇయర్ పువ్వులు కూడా వచ్చేసాయి. మాకంటే ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంట్లోనే పువ్వులు కూడా పూసాయి అనమాట. అక్కడ వెదర్ అలా కొంచెం కూల్గా ఉండేసరికి అక్కడే మంచిగా పూసింది. బ్రహ్మకమలం పోయడానికి అన్నీ వెదర్ అంతా కంఫర్ట్గా ఉండాలన్నమాట దానికి. సో కొంచెం చల్లగా ఉంటే మంచిగా త్వరగా పూలు వచ్చేస్తాయి. తనదైతే ఒక లాస్ట్ వీక్ పువ్వులు అయితే పూసాయి అనమాట. ఒక 3 or 4 వచ్చాయి. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చాయి. బట్ నాకైతే నేను ఒక 6 months కూడా కాలేదనుకుంటా, 6 months అలా ఉంటుందిలేండి. నాదైతే ఇంక ఇయర్ మొగ్గలు రావు, నెక్స్ట్ ఇయర్ వస్తాయి. బట్ ఆ బ్రహ్మకమలం మొగ్గ చూడాలి అంటే నేను పూసి నా చెట్లో, నేను పెట్టిన చెట్టులో పూసి దానికి పూజ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న ఆశ అనమాట. సో అది ఎప్పటి నెరవేరుతుందో చూద్దాం. సో మంచిగా పూజ అయితే చేసుకునేసాను. హ్యాపీ. బాయ్ ఫ్రెండ్స్.